మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామ పంచాయతీలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన తాలూరు రామయ్య, తాలూరు గంగాధర్, తాలూరు హనుమ, డోర్నకల్ మండలం సొసైటీ వైస్ చైర్మన్ శెట్టి వెంకన్న, ములకలపల్లి సర్పంచ్ రాము వెంట సుమారు 400 మంది కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని, డోర్నకల్ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తుందని, ఈ ఎన్నికలలో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్, డోర్నకల్ టౌన్ అధ్యక్షులు సుమీర్ జైన్, మండల అధ్యక్షులు డిఎస్ జగదీష్, మండల సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ పట్టుకోండి సార్, ఒక నిమిషం పట్టుకోండి సార్. पार्टी तरफना पोटी చేసే డాక్టర్ రామచంద్ర
గారు, నెహ్రూ గారు, ఈ గ్రామంలో పెద్దలు గంగాధర్ గారు, హనుమాన్ గారు, రామారావు గారు, సత్యం గారు, శేషయ్య గారు, నరసింహారావు గారు, కోటి వీరభద్రం గారు, నరేష్ గారు, నాగులు, రామారావు, శేషగిరి, బల్పాల్ నుంచి చేసిన డాక్టర్ శేషరావు గారు, అమ్మలు, అక్కలు, స్నేహితులారా, ఈ గ్రామంతో నాకు చాలా సంబంధాలు. ఒకప్పుడు ఈ గ్రామంలో భూములు ఉపేందర్ రెడ్డి గారికి ఎంతమందికి తెలుసో ఇక్కడ అందరికీ తెలుసు, తగాదాలు ఉండేది. ఉపేందర్ రెడ్డి గారు ఖమ్మంలో ఉండేది. ఒకసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దలందరూ వచ్చి ఈ తగాదాలు ఉన్నాయి, భూములు మేము మా స్వాధీనంలో ఉన్నాం, పట్టాలు కాలేదని చెప్పినారు. అప్పుడు ఉపేందర్ రెడ్డి గారిని ఈ గ్రామానికి తీసుకువచ్చి ఈ గ్రామానికి నేను కూడా కొద్దిగా సేవ చేసినాను. ఇవాళ ఈ గ్రామం వస్తే పెద్ద చాలూరు బాబు గారు అవపడుతుంది. వారి పిల్లలు ఉన్నారు, వారి బంధువులు ఉన్నారు, వారందరికీ నేను ఒకటే ప్రార్థన. బాబు గారు మొదలు కాంగ్రెస్కు, తర్వాత ఎక్కువ పార్టీలో పోయినారు, కానీ వారి గుండె మొత్తం కాంగ్రెస్లో ఉంది. నాతో ఎన్నోసార్లు ఏ పార్టీలో ఉన్నా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి నాకు అందుకోసం వారి గుండె ఎటువంటిదో నాకు పూర్తిగా తెలుసు. ఇవాళ ఎలక్షన్స్ అవుతున్నాయి, నాకు ఒకటే బాధ కలుగుతున్నారు. డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు నూకల రామచంద్రారెడ్డి గారి నుంచి తర్వాత నేను, నా తర్వాత రెడ్డి నాయక్ గారు, మేమందరం కాంగ్రెస్ని ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ని గెలిపించుకుంటూ వస్తున్నాం. బాధ ఏంటంటే కాంగ్రెస్ నిలబడి ఎమ్మెల్యేలయ్యి కాంగ్రెస్ని మర్చిపోవద్దు, మీ అమూలమైనటువంటి ఓటు కాంగ్రెస్ కేసి గెలిపించండి. నేను మొత్తం వరంగల్ ఈ ప్రాంతాలు తిరుగుకుంటూ వస్తున్నాను. గాలి కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, దానికి అనుమానం అన్న మాట లేదు. 30వ తారీఖు ఎలక్షన్లో అమ్మలు, అక్కలు, అన్నలు మీరందరూ కూడా గంగాధర్ గారు ప్రతి గ్రామంలో కార్యకర్తలను అందరినీ ముందుకు తీసుకుపోయి మన కాంగ్రెస్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఉన్నట్టు చేస్తారని చెప్పినాడు. కనుక దయచేసి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడితే ఎంతో 1964, 5, 6, 7 ఆ రోజులు యాదొస్తున్నాయి. మేము తెలంగాణకు పోరాటం చేసినాం, జైలుకు పోయినాం. అప్పుడు ఈ పెద్దలు ఇప్పుడు తెలంగాణ మేమే తెచ్చినామని అనే వాళ్ళు ఎక్కడ నుండి టీడీపీలో ఉండి టీడీపీలో మంత్రి అయ్యి తెలంగాణకు వ్యతిరేకం చేసిన వాళ్ళు ఇవాళ మేమే తెచ్చాము తెలంగాణ అని అంటున్నారు. ఎంత నమ్మాను? తెలంగాణకు ఆ గాలి వచ్చింది. సోనియా గాంధీతో పొత్తు మాట్లాడి ఆ పొత్తు మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా వీరందరినీ పెద్దలు ఇక్కడ ఇవాళ తెలంగాణ పెద్దలందరి ముగ్గురిని ఢిల్లీ తీసుకుపోయి సోనియమ్మతో మాట్లాడించి, ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడించి, తర్వాత ఇక్కడికి వచ్చినాక కొన్ని సీట్లు వారికి ఇచ్చి కొన్ని సీట్లు కాంగ్రెస్ పోటీ చేసినాం. అప్పటి నుంచి వారు తెలంగాణ గురించి ముందొచ్చినారు.
కనుక దానికంటే మొదలు టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకం చేసిన వాళ్ళు వీరందరూ. ఇప్పుడు మేమే తెలంగాణ తెచ్చిన వాళ్ళు. తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ పెద్దలు ఢిల్లీ పోయి సోనియమ్మ దగ్గర ఉండి దాని మీద ఇట్లా చేయబెట్టి మేము గెలిచినాక మరి తెలంగాణ ఆకాంక్ష కోసం రాజకీయాల నుంచి కొంత మరి తీసుకున్నారు కానీ మళ్ళీ తెలంగాణ తల్లిని దొరల గడి నుంచి బందీ చేయడం కోసం మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు రాజకీయాల్లో మరి మార్పు కోసం ఈరోజు ముందు రావడం ప్రజలంతా ఈరోజు మరి వారి రాజకీయ ఎంట్రీని స్వాగతిస్తా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. నియోజకవర్గంలో ఉత్సాహంగా ఈరోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి రావాలని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే తాలూరు హనుమ గారు, తాలూరు గంగాధర్ గారు అవును సార్, అంటే మనం కింద ఉండి మాట్లాడవచ్చు సార్, రథం మీద మాట్లాడవచ్చు. నాలుగు ప్రకారంగా రథం మీద మాట్లాడవచ్చు. యూ కెన్ ఆపరేట్ ఇన్సైడ్ ఇండోర్. వాళ్ళు రిటర్న్ చేసే పని ఇదే, కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం. ఈ ప్రజలంతా ఇక్కడ రెడ్డి నాయక్ గారు ఈ నియోజకవర్గంలో 6 సార్లు గెలిచారు. చేసిన అభివృద్ధి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం, సామాన్య కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ చుట్టుకోవడం, పోలీసులు చూపించి ఆ రోజు నిజాం రజాకాలను చూపించినట్లయితే చూపించడం. రెడ్డి నాయక్ గారు కూడా అదే చేస్తున్నారు. మరి దానికి అంతం పలకడానికి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలంతా కంకణబద్ధులై అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసి 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. డోర్నకల్ కూడా సురేంద్ర రెడ్డి గారి ఆశీస్సులతో మరి డోర్నకల్ కూడా భారీ మెజార్టీ, నాకు తెలిసి 50,000 మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరినీ ఇచ్చుకుంటున్నా. సోదరుడు మాలత్ నిర్ణయానికి కూడా మరి వారు కూడా ఆశించారు, టికెట్ ఆశించారు, తప్పేం లేదు. మరి వారు కూడా నాతో పాటు సమానంగా కష్టపడ్డారు. వారు కూడా ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంచుకున్నారు. వారు కూడా భవిష్యత్తులో ఏదో విధంగా సురేంద్ర రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు, తగిన స్థానం వారు కల్పిస్తారు. ఒక 6 నెలలు అటు ఇటు కావచ్చు. కానీ ఈ నియోజకవర్గంలో నెహ్రూ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, సురేంద్ర రెడ్డి గారి మరి అడ్వైజ్లో సలహా సూచనల మేరకు భవిష్యత్తులో కూడా మేము కలిసి నడుస్తాం. తప్పకుండా మా మధ్య విభేదాలు ఎలాంటివి లేవు. కార్యకర్తలు కూడా దయచేసి దాన్ని కింది స్థాయిలో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎలాంటి మా మధ్యలో గ్యాప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. మేమిద్దరు అన్నదమ్ముల్లాగా మంచిగా నడుస్తున్నాం. ఓకేనా? మరి ఇంకా వెన్నారం, ములుగాపల్లి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి పెద్దలు మీరు ఏమన్నా మాట్లాడతారా? మాస్టర్ సార్ మాట్లాడతారు. మీరు ఏమన్నా మాట్లాడితే అవసరం లేదు. మన సినిమాడి గంగాధర్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతుంది. సినిమారెడ్డి గారు, కేసీఆర్ విద్యార్థులు, ఉద్యమ సంఘాలు అన్ని తెలంగాణ కావాలని పోరాడుతున్నప్పుడు సాగరహారం అదేవిధంగా మన అన్ని ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారితో, దిగ్విజయ్ సింగ్ గారితో, ఆ రోజు సోనియా గాంధీ గారితో చర్చించి పెద్దలు సురేంద్ర రెడ్డి గారు తెలంగాణ ఇస్తేనే బాగుంటుందని సురేంద్ర రెడ్డి గారు చెప్పినందుకు తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ తెలియలే కాబట్టి అన్నదారా వారి బ్యాక్గ్రౌండ్ తెలంగాణ రావడంలో బ్యాక్గ్రౌండ్ మెయిన్ పాత్ర పోషించింది సురేంద్ర రెడ్డి గారు. వారి మాట తీయకుండా సోనియా గాంధీ గారు కన్విన్స్ అయ్యి తెలంగాణ ప్రకటించింది. ఇక తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో మన కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు ఈరోజు మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి పేదోని ఇంకా పేదోని చేస్తున్నాయి, ధనవంతుని ఇంకా ధనవంతులు చేసే పనులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ సురేంద్ర రెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజల కష్టాలు పోవడానికి మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ రాజకీయాలు లేకపోయినా బ్యాక్గ్రౌండ్ కృష్ణుడి పాత్ర పోషించే దాంట్లో వాళ్ళు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్నగారు చాలా సమయం ఎక్కువైంది కాబట్టి వారు ఒక మాట మాట్లాడి మీరు ఏమైనా చెప్తున్నా. కాళ్ళు పట్టుకోవడం లేదా కడుపు తలకాయ పెట్టడం లేదా నాయకులను కొనుక్కోవడం, బిడ్డ తండ్రి ఇద్దరు నియోజకవర్గం అంతా ఒక సుడిగాలి పల్లెటూరులో చేస్తా ఉన్నారు. మీరు ఏం చేసినా కడుపు కాలిన ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చి గ్రామాలే కొట్టుకొస్తున్నాయి వరదల్లాగా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తూ ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే
ఈ ప్రజలకు డోర్నకల్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ శ్రీరామ రక్ష. అందుకే గతంలో ఇచ్చిన హామీలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రకటించింది. ఆ హామీల్ని వారు స్వాగతం చేస్తూ ఉన్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు, ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాబట్టి డోర్నకల్లో రెడ్డి నాయక్ గారి ఓటమి ఖాయం, రెడ్డి నాయక్ గారు రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయం, ఆయనకు మేము ఆశ్రయించిన 4,000 ఇవ్వడం ఖాయం. కొంతమంది వస్తుంటే ప్రజల్ని అడ్డుపడడం కాదు, మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పుకోండి. ప్రజల్ని పార్టీ మారొద్దని అడ్డుపడితే అది నియంత్ర పాలనకు నిదర్శనం అవుతుంది. మీరు ఇన్ని రోజులు ఒక నిజాంలాగా డోర్నకల్లో ఒక నిజాంలాగా పోలీసులను వాడుకొని మరి ప్రజలు సామాన్య ప్రజల్ని కేసులో బారిన పడించి జైలు చుట్టూ తిప్పిన మన చరిత్ర మీది. కాబట్టి నేను ఎన్ని అడ్డుపడడం కట్టినా మీ ఉద్రపల్లి గడిని భద్రం కొట్టడం ఖాయమని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.